తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అనే పవిత్ర భూమిలో శతాబ్దాల చరిత్రను మోసుకుంటూ భక్తులు కొంగు బంగారంగా వెలిసిన అమ్మవారు శ్రీ మరిడమ్మ తల్లి. పూర్వకాలంలో కలరా, మసూచి వంటి మహమ్మారులు ఊరిని వణికించాయి. ప్రజలు భయంతో జీవించేవారు. ఆ సమయంలో గ్రామాన్ని రక్షించడానికి దివ్యశక్తిగా అవతరించింది మరిడమ్మ తల్లి. ఒకరోజు మానోజీ చెరువు సమీపంలోని అడవిలో పశువులు కాస్తున్న కాపరులకు 16 ఏళ్ల యువతి రూపంలో ఒక దేవకన్య దర్శనమిచ్చింది. నేను చింతలపల్లి వారి ఆడబడుచును. ఈ ప్రదేశంలో ఉన్నాను. నా గురించి వారికి చెప్పండి అని చెప్పి అదృశ్యమైంది. ఆ వార్త విన్న చింతపల్లి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదే సమయంలో మరిడమ్మ తల్లి వారి కలలో ప్రత్యక్షమై మానోజీ చెరువు సమీపంలో నాకు ఆలయం నిర్మించండి అని ఆజ్ఞాపించింది. వెంటనే వారు ఆ ప్రాంతమంతా వెతికారు. అక్కడ వారికి పసుపు పూసిన ఒక పవిత్ర కత్తి కనిపించింది. దానినే అమ్మవారి స్వరూపంగా భావించి అక్కడే ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఆ చిన్న తాటాకు పాకే ఈరోజు వేలాది భక్తుల విశ్వాస క్షేత్రంగా మారింది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య నుండి ఆషాఢ అమావాస్య వరకు 37 రోజుల పాటు జరిగే మరిడమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వైభవంగా జరిగే గ్రామదేవత ఉత్సవాలలో ఒకటి. లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఉయ్యాల తాడి, గరగ నృత్యాలు, పులి ఆటలు, కోలాటాలు, తప్పెటగుళ్ళు అన్నీ కలిసి పెద్దాపురాన్ని భక్తి సముద్రంగా మార్చేస్తాయి. భక్తితో పిలిస్తే పలికే తల్లి, కష్టాల్లో ఆదుకునే అమ్మ, గ్రామాన్ని కాపాడే శక్తి మన పెద్దాపురం మరిడమ్మ తల్లి. అమ్మ మరిడమ్మ తల్లి, మా ఇంటికి ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా. జై మరిడమ్మ తల్లి, జై జై మరిడమ్మ తల్లి. చతోరణాలు, పండగ శోభలు, పుస్తేల పొట్లమ్మ జతర జోరులు, మారిదమ్మ